ఈ కళలను పోషించడానికి పూర్వకాలంలో క్లాసులు సంస్థానాలు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నాయో ఈ కాలంలో ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టి పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగానే 1959 సంవత్సరంలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ సంగీత నృత్య కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది, కింద అందించడం జరిగింది. అటువంటి సంస్థ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈ సంస్థకు పునాదులు వేసి ఇంత చక్కగా దీన్ని తీర్చినటువంటి విశ్రాంత అధ్యాపకులకు ప్రిన్సిపాల్ను సన్మానించడం అనేది చాలా ఉదాహరణమైనటువంటి విషయం. వారి యొక్క అభినవ కృషి వల్లనే ఈనాడు సంస్థ ఇంత మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా నా మీరు 1961 నుంచి 1921 వయసులో సుమారుగా ఇక్కడికి లెక్చర్గా వచ్చారు. దాదాపుగా కొందరు స్టూడెంట్స్కి ఆయనకి అప్పుడు ఒకే వయసు. అప్పటి నుంచి పనిచేశారు. మన కళాశాల అద్భుతంగా మేడం చక్కగా ప్రాక్టికల్ అద్భుతంగా గానం చేయగలరు. మా దగ్గర నుంచి సుమతి రామ్మోహన్ గారు, మా తండ్రి గారు టీకే విజయనాథ్ గారు ఈ తిరుపతిలో గొప్ప రాయరు. మీరు ముగ్గురు ఎక్స్పర్ట్ కనుక ఉన్నప్పుడే మేము ఇద్దరు సెలెక్ట్ అయ్యా. శిక్షణ ఇవ్వడంలో ఎంత శ్రమైనా లెక్క చేయనటువంటి విషయం ఎవరు మన కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినటువంటి పెద్దలు ఈవో గారిని సత్కరించవలసిందిగా మన ఈవో గారికి ఇది